పేరు నాగరాజు. కర్నూలు నుంచి వస్తున్నాము. కర్నూలు నుంచి ప్రయాగరాజ్కు టికెట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. రెడ్ బస్ యాప్లో ధనుంజయ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. చెప్పాలా కంటిన్యూ. ఆ నుంచి బస్సు ట్రబుల్ ఇచ్చింది, స్లో అయింది. మేదీపట్నంలో బస్ చేంజ్ చేసినారు. అక్కడ పోయినాక బస్ చేంజ్ చేసినాక అందరు స్లీపర్ బుక్ చేసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తుంది బస్సు. స్లీపర్ బుక్ చేసుకుంటే దాంట్లో సగం స్లీపర్ ఉన్నాయి, సగం సెమీ స్లీపర్ ఉన్నాయి. స్లీపర్ వాళ్ళు స్లీపర్ అడిగారు, స్లీపర్ లేవని వాళ్ళు మధ్యాహ్న డ్రైవర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాడు. స్లీపర్ వాళ్ళు మాకు స్లీపర్ కావాలి, ఇది రేటు వేరే కదా సీటింగ్ అని సెమీ స్లీపర్ ఇచ్చినారు. మాకు స్లీపర్ కావాలి, మేము టికెట్ తీసుకునేది స్లీపర్ అని అడిగారు వాళ్ళు. దాని నుంచి మేమేం చేయలేదు, నాకేం తెలియదని డ్రైవర్ వెళ్ళిపోయినాడు. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొత్తం ఎంతమంది? 40 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క టికెట్ కి ఎంత తీసుకున్నారు మీ దగ్గర? కర్నూలు నుంచి 5,000, బెంగళూరు నుంచి 6,000. నాకు హైదరాబాద్ నుంచి బ్యాక్ టికెట్ బుక్ చేసుకున్నాను. 6,300 పడింది హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్. నేను ఒక 4 days నుంచి చూస్తున్నాను నా వీళ్ళది ఆన్లైన్లో ఎట్లా బుక్ అవుతున్నాయి. 18 సీట్ బుక్ అయినాయి, అసలు మిగిలిన ఏం బుక్ కాలేదు. వేరే బస్సులలో కూడా అట్లా 18, 10 అట్లా బుక్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని కలిసి క్లబ్ చేసేది ఒక బస్సులు వేసి అందరినీ తోలిస్తున్నారు. ఇది జరుగుతుంది. ఎక్కడ ఎక్కిర్రు, ఎక్కడ ఆపేసారు? మేదీపట్నం దగ్గర ఎక్కించినారు అందరినీ. నేను హైదరాబాద్ నుంచే పొద్దున 8కి వెళ్లాల్సిన బస్సు ఇప్పుడు పేమెంట్ ఎంత చేశారు మీరు? 6,300 టికెట్లు. ఎక్కడ వదిలేసారు ఇప్పుడు మిమ్మల్ని? మేదీపట్నంలో ఎక్కినారు బస్సు, ఇక్కడ ఆపినారు. బస్సు ఇక్కడ ఆగింది, మేడ్చల్లో ఆగింది, ఆపినారు. మీరు పిఎస్ లో కంప్లైంట్ చేశారు ఏమన్నా? అదో పోలీసులు వెనకనే ఉన్నారు. చెప్పినా 7 మందికి స్టాండింగ్, వాళ్ళు సీట్లు లేవు 7 మందికి.